హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనము సెకండ్ లెసన్ అంటే 8th క్లాస్ సెమిస్టర్ 1కి సంబంధించిన తెలుగుకి సంబంధించిన సెకండ్ లెసన్ మాతృభూమి గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ఓకేనా. మన ప్రీవియస్ వీడియోస్లో వచ్చేసి తెలుగుకి సంబంధించిన 7th క్లాస్ వరకు కంప్లీట్గా కంటెంట్ మొత్తం అయిపోయింది. కవి పరిచయాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు అండ్ తర్వాత పాఠ్యాంశాల వెనుక ఉన్న భాషాంశాలు, వ్యాకరణాంశాలు మొత్తం అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని పెట్టుకున్నాము వీడియోస్లో. అవునా, ఎక్స్ప్లెయిన్ చేసాము. సో మీరు ఒకసారి ఆ వీడియోస్ని చెక్అవుట్ చేయాలనుకుంటే మన ఛానల్ మన వీడియో కింద మన ఛానల్ లోగో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ పోస్ట్ అని వస్తుంది. ప్లేలిస్ట్లో క్లిక్ చేస్తే మీకు సబ్జెక్ట్ వైజ్గా ఏ సబ్జెక్ట్ కావాలో, ఏ వీడియో కావాలో అది డిస్ప్లే అవుతుంది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈరోజు మనం మాతృభూమి అనే లెసన్ గురించి నేర్చుకుందాము. సో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా. సో మాతృభూమి, ఇక్కడ సంభాషణ ఇచ్చారు. వసుధ తాతయ్య పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు? తాతయ్య, ఈరోజు జనవరి 15 జాతీయ సైనికుల దినోత్సవం. సో జాతీయ సైనికుల దినోత్సవం ఎప్పుడు అంటే జనవరి 15. సో ఆ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్నానమ్మా అని తాతయ్య అంటున్నాడు. వసుధ, తాతయ్య, ఎందుకు జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము? తాతయ్య, మన దేశాన్ని, ప్రజల్ని కాపాడడానికి ఎందరో సైనికులు తమ జీవితాలను, ప్రాణాలను త్యాగం చేశారు. వారిని స్మరించుకోవడానికి, అభినందించడానికి, సేవలను గుర్తు చేసుకోవడానికి జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారమ్మా. వసుధ, సైనికులు అలాంటి త్యాగాలు ఎందుకు చేస్తారు తాతయ్య, కన్న తల్లి ఉన్న ఊరు స్వర్గం కంటే గొప్పవి. సైనికులు మాతృభూమి కోసం, ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి వెనుకాడరు. మనం కూడా వారి అడుగుజాడల్లో నడవాలి. వసుధ, అయితే తాతయ్య, నేను కూడా వస్తాను, వెళ్దాం పదండి. సో అదనమాట కాన్వర్జేషన్. ఓకేనా. తర్వాత వచ్చేసి ఉద్దేశం. విద్యార్థులు దేశ సంరక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని ఈ పాఠం ఉద్దేశం అన్నమాట. ఓకేనా. సో విద్యార్థులు వచ్చేసి దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించి తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని ఈ పాఠం ఉద్దేశం అన్నమాట. అంటే సైనికుల సేవలను మనం అభినందించాలి, వాళ్ళ స్ఫూర్తిని పొందాలి, వాళ్ళు పాటుపడే విధానాన్ని మనం గుర్తించాలి అని. ఓకేనా. సో దీన్ని రచించినది ఎవరు అంటే పవని నిర్మల ప్రభావతి. సో భూమి అంటే తల్లితో సమానం. అంటే ఇక్కడ మాతృభూమి అంటే తల్లి గురించి. అంటే ఏంటి, అక్కడ స్త్రీలింగం కదా మాతృభూమి అంటే. సో స్త్రీలింగం కాబట్టి స్త్రీ ఉందన్నమాట ఇక్కడ. కవి కూడా, కవయిత్రి కూడా. సో పవని నిర్మల ప్రభావతి, నేనైతే అలా గుర్తుపెట్టుకున్నాను, మరి మీ ఇష్టం ఇంకా. సో పవని నిర్మల ప్రభావతి గారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. వెంకట నరసింహారావు, సరస్వతమ్మ వీరి తల్లిదండ్రులు. భర్త పేరు శ్రీధరరావు. ఈమె చదివింది 10వ తరగతి అయినా చేయి తిరిగిన రచయిత్రి. అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది మొదలైన 7 సుప్రసిద్ధ కథా సంపుటాలు, ఉదయకిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు మొదలైన 17 నవలలు ఈమె కలం నుండి జాలువారాయి. ప్రస్తుత పాఠం కథానిలయం నుండి గ్రహించబడింది. సో ఈ కింద అదనపు సమాచారం మనకు అవసరం లేదులేండి. సో చూడండి, పవని నిర్మల ప్రభావతి గారు ప్రకాశం జిల్లా కదా. ఎస్. సో ఈమె తల్లిదండ్రులు ఎవరు అంటే వెంకట నరసింహారావు, సరస్వతమ్మ. ఓకేనా. సో ఈమె భర్త పేరు వచ్చేసి శ్రీధరరావు. సో ఈమె చదివింది 10వ తరగతి, కానీ తన చేయి మాత్రం రచనలు చేయడంలో బాగా అందవేసిన చేయి అంటారు కదా, అలా. ఈమె కథా సంపుటాలు చూసుకుంటే ఒకసారి అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది. సో ఇలాంటివి 7 సుప్రసిద్ధ కథా సంపుటాలు రాసిందనమాట ఈమె. అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది. ఓకేనా. ఉదయకిరణాలు. సో ఇవి కథా సంపుటాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అనాథ ఎదలో ముళ్ళు గుచ్చుకుందనమాట. సో అది నిజంగా గుచ్చుకోకపోయినా అనాథలకి ఎదలో ముళ్ళు గుచ్చుకున్నటి పరిస్థితులే వాళ్ళు చూస్తుంటారు కదా. సో తల్లిదండ్రులు లేని లైఫ్ ఎంత కష్టంగా ఉంటుంది. సో అదనమాట. అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ
స్త్రీ తర్వాత నాగరికత నవ్వుతుంది. స్త్రీల పట్ల ప్రస్తుతం జరిగే అన్యాయాల గురించి చూసి నాగరికత నవ్వుతుందనమాట. సో, అలా గుర్తుపెట్టుకోవాలి. అనాథ, ఎదలో ముల్లు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది. సో, ఇలాంటివి 7 సుప్రసిద్ధ కథా సంపుటాలు రాశారు. ఉదయకిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు. ఉదయకిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు వంటి 17 నవలలు ఈమె కలం నుండి జాలువారాయి. ప్రస్తుత పాఠం వచ్చేసి కథానిలయం నుండి గ్రహించబడింది. ఏంటిది? మాతృభూమి. ఓకేనా? సో, లెసన్‌లోకి వెళ్ళిపోతే, సో, ఇక్కడ చూడండి అహర్నిశలు, అయోమయం, చిరుకోపం. సో, ఇవన్నీ ఒకసారి చూసుకుంటే సందులు అహర్నిశలు, అహస్ ప్లస్ నిశలు విసర్గ సంధి. అయోమయం, అయహ ప్లస్ మయం విసర్గ సంధి. చిరుకోపం అంటే చిన్నదైన కోపం, విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం అనమాట. ఓకేనా? సో, అలా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో, మాతృభూమి. సో, ఇక్కడ వచ్చేసి సుధీర్, పద్మజ తల్లి కొడుకులు అనమాట. సుధీర్, పద్మజ తల్లి కొడుకులు. తర్వాత క్యారెక్టర్స్ చెప్తున్నాను చూడండి ఇక్కడ. తర్వాత వచ్చేసి రాజారావు తండ్రి అనమాట. ఓకేనా? సుధీర్, పద్మజ, రాజారావు ఇద్దరు దంపతులు. వాళ్ళకు పుట్టిన కొడుకే సుధీర్ అనమాట. సో, ఇతను డిగ్రీ చదివి ఏదైనా బిఏ పూర్తయిందని చెప్పేసి తను ఏదైనా ఇంకా ఉద్యోగం చూసుకోమని చెప్తుంటే చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు అతను వినడనమాట. తనకేం కోరిక ఉందంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలి, దేశానికి సేవ చేయాలి అనే అమితమైన కోరిక ఉంటుందన్నమాట. సో, తల్లిదండ్రులు మాత్రం ఉండేది నువ్వు ఒక్కగానొక కొడుకువి, నిన్ను కూడా ఆర్మీకి పంపిస్తే ఇంకా మేము ఎలా బతకాలి, అసలు అక్కడ ఏదైనా జరగరాంది జరిగితే మేము తట్టుకోలేము, అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. కానీ తనకి దేశ సేవ చేయడంలో, సైన్యంలో చేరడంలో చాలా ఇష్టం ఉండేదన్నమాట. ఎవరికి? ఈ సుధీర్ అనే అబ్బాయికి. ఓకేనా? నేను చదవను, నేను చేయను అంటే ఇంకా ఫోర్స్తో తల్లిదండ్రుల మాట కాదనలేక వాళ్ళు చెప్పిన వృత్తిని చేపట్టి ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయిపోతాడనమాట. సో, ఇదనమాట. సో, తను ఇంకా ఈ పద్మజ వచ్చేసి చదువుకున్న మహిళ అయ్యే ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీ ఇలా అన్నమాట. తర్వాత ఇంకో ఫ్యామిలీ ఉంది అదే ఊరిలో, చంద్రమ్మ, రోషయ్య. వీళ్ళిద్దరు దంపతుల్లాగా 5గురు సంతానంతో వీళ్ళ కుటుంబం ఉంటుందన్నమాట. అందులో వీర అనే అతను సైన్యంలో చేరుతాను, రేపు సైన్యంలో చేరుతానమ్మా, రేపు సెలక్షన్స్ జరుగుతున్నాయా అంటే, సరే చంద్రమ్మ ఏమంటుంది, నిజమేనా, అవునా, అమ్మ ఇప్పుడే అధికారి దగ్గరకు పోయి మాట్లాడొచ్చాను కదా, ఆ వివరాలన్నీ చెప్పాడు. సో, ఇప్పుడే వెళ్ళి మాట్లాడి కూడా వచ్చేసాను, రేపు చాలామందిని సైన్యంలోకి తీసుకుంటున్నారంట, నేను ఎన్నికవుతానని చెప్పాడు అధికారి. సైన్యంలో చేరితే జీతం వస్తుంది, ఇక్కడికి పంపిస్తాను, ఇంటిలిపాది తినొచ్చు, నాన్నగారికి ఆసరా లభిస్తుంది, వీటన్నింటికంటే మన దేశానికి సేవ చేసే అవకాశం వస్తుంది కదమ్మా అని వీర తన తల్లితో అంటుంటాడనమాట, చంద్రమ్మతో. ఓకేనా? సో, సైన్యంలో చేరితే యుద్ధం వస్తే తల్లి ప్రేమ కళ్ళ ముందు కదలాడగా మెల్లిగా అంది. సో, నువ్వేమో సైన్యంలో చేరుతానంటున్నావు. సో తన ముందేమో ఆనందంతో మునిగిపోతుంది, ఓకే అని చెప్పేస్తుంది వీర. అంతలోనే గుండెలు పెండేసే ఆలోచన ఒకటి వస్తుందన్నమాట ఈ చంద్రమ్మకి. సైన్యంలో చేరితే యుద్ధం వస్తే ప్రాణాలు పోతే అనేది ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అని మెల్లగా అనుకుంటుంటే వీర అది విని పక్కున నవ్వుతాడనమాట. యుద్ధంలో కాక ఇక్కడ మాత్రం చావకూడదా ఏంటమ్మా, మా పస్తులుండి బాధపడడం కంటే ఉన్న 4 రోజులు హాయిగా బతకడం మేలు కదా, దేశం కోసం చావడం కంటే గొప్పేముంది, అలాంటి మంచి చావుని కోరుకోవాలే తప్ప దాని గురించి భయపడకూడదమ్మా అంటూ బయటకు వెళ్ళిపోతాడనమాట వీర. నువ్వు భలే దానివమ్మా, చస్తే అక్కడే చావాలి, ఇక్కడేం అందరూ ఇక్కడే ఉంటారా, యుద్ధంలో కాక ఇక్కడ మాత్రం చావకూడదా ఏంటి, పస్తులు ఉండాలి కదా, సో దానికంటే 4 రోజులు బతికేది చాలా హ్యాపీగా బతకొచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతాడంట. రోషయ్య మీసం మేలేస్తూ గర్వంగా ఆడు నా కొడుకే చంద్రి, గుండె ధైర్యం చూసావా, అది నాది, అచ్చర లచ్చలు చేసే మాటలు అంటే అక్షరాల లక్షలు చేసే మాటలు అన్నాడు నా బిడ్డ. వీళ్ళు కాకపోతే మరెవరు దేశానికి సేవ చేస్తారు, యువకులు దేశం కోసం, ప్రజల కోసం పాటుపడాలి, మన వీర కూడా అలాంటి మంచి పనే చేశాడు, కాబట్టి వీరను మెచ్చుకోవాల్సిందే అన్నాడు.
ఓకేనా. ఆ సమయంలో చంద్రమ్మకు దుఃఖము ఆనందం రెండూ కలిగాయన్నమాట. ఓకేనా. ఇంకా సైన్యంలో చక్కగా పనిచేస్తూ ఎదిగిపోయాడు. హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, బెంగాలీ, కన్నడం, తమిళం, సో ఇలా అనేక రకాల భాషలను 8 రకాల భాషలను అనర్గళంగా మాట్లాడాడనమాట. ఇంటికి వచ్చిన ప్రతిసారి తమ్ముళ్లకు చెల్లెళ్లకు స్వెటర్లు, బట్టలు, వాచీలు, తల్లిదండ్రులకు బట్టలు, కప్పుకునే రగ్గులు ఇవన్నీ తీసుకొచ్చేవాడనమాట. అలా అటు సైడ్ ఏమో సుధీర్ గుర్తున్నాడు కదా, అతను ఒక మంచి వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాయన్నమాట. అలా అలా వాళ్ళు జాయిన్ అయిన తర్వాత 10 ఏళ్ళు గిర్రున తిరిగాయి. సో దేశ సేవలో వీర, వ్యాపారవేత్తగా సుధీర్ వాళ్ళ జీవితాలను కొనసాగించారనమాట. ఓకేనా. సో ఇంకా వాళ్ళు డబ్బుతో ఇల్లు కట్టుకున్నారు. వీర పంపిన డబ్బులతో. సెలవులకు వీర ఒకసారి ఇంటికి వస్తాడనమాట. పండగ వాతావరణం ఉంటుంది. సో కుటుంబ స్థితిని తలుచుకొని వీరితో పాటు తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు. సో ఆ రాత్రి ఆరుబయట మంచం మీద పడుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆ సమయంలో వీర మనసులో, నా వాళ్ళంతా హాయిగా ఉన్నారు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేలా చేయగలిగాను, నా కుటుంబ రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నాను, ఇది నాకు ఎంత సంతృప్తిగా ఉందో అని చెప్పేసి పడుకుంటూ అనుకుంటాడనమాట. నిద్రలోకి జారుకుంటాడు. ఈసారి వీర వచ్చిన 3 రోజులకే హైకమాండ్ నుంచి టెలిగ్రామ్ వస్తుందనమాట. అంటే వచ్చిన 3 డేస్కే ఖచ్చితంగా మళ్ళీ రావాలి అని చెప్పేసి టెలిగ్రామ్ వస్తుందనమాట. యుద్ధం ప్రారంభం కాబోతుంది, వెంటనే రావాలి అని చెప్పేసి. దిగాలు పడిన చంద్రమ్మకు వీర ధైర్యం చెప్పాడు. తండ్రి కళ్ళతోనే వీడుకోలు చెప్పాడు. నవ్వుతూ రైలెక్కాడు. మరి తిరిగి రాలేదు. అంటే ఏమైంది, యుద్ధంలో అమరుడైనాడనమాట. ఎవరు, వీర. ఓకేనా. శ్రద్ధాంజలి, ఇంకా గ్రామంలో శ్రద్ధాంజలి చేశారనమాట. సభ చేశారు. తర్వాత ఆ సభలో పాల్గొనడానికి సుధీర్ రాజారావు, ఓకేనా, సుధీర్ రాజారావు కూడా వచ్చారనమాట. ముఖ్య అతిథిగా పద్మజ వచ్చింది. ఓకేనా. పద్మజ కూడా ముఖ్య అతిథిలాగా, చెప్పాను కదా ఈమె కూడా మంచి చదువుకున్న మహిళ అని చెప్పేసి ముఖ్య అతిథిగా వచ్చింది. వీరి గురించి సభాధ్యక్షులు చెబుతున్న మాటలు ఆమె హృదయాన్ని పిండివేశాయి. సభలో పద్మజ మాట్లాడే వంతు వచ్చింది. ఆమె మాట్లాడుతూ, అదే వీరారావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ. దేశాన్ని రక్షించే కార్యక్రమంలో అమరుడవుతామని మనం ఎవ్వరూ ఊహించలేదు. ఈ సంఘటనకు నాకు గుండె పగిలిపోయింది. మరి తల్లి చంద్రమ్మ ఎలా భరిస్తుందో. ఆమె వీర మాత, ఆమె జిజియాబాయ్ వంటిది. ఆ తల్లి కన్న ఈ బిడ్డ మన జిల్లాకే కాదు, రాష్ట్రానికే మణిపూస. మరి వీర తల్లిదండ్రులను వేదికపైకి పిలిచి వారిని ఓదారుస్తూ వారిలో ధైర్యాన్ని నింపారు. వారికి ఆర్థిక సహాయం చేసి వారిని అభినందించారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ వీర త్యాగాన్ని కొనియాడారు. సో ఇలాగా సభ జరిగిందనమాట. పద్మజ తన కొడుకు మాత్రం పంపలేదు, కానీ ఈ వీరాన్ని మాత్రం చాలా మెచ్చుకుందనమాట. ఓకేనా. ఆ రోజు రాత్రికి చంద్రమ్మ, రోషయ్యలు మంచం మీద కూర్చొని కుమారుని తలుచుకొని బాధపడ్డారు. రోషయ్య భార్యను ఓదారుస్తున్నాడు. చంద్రమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూ, ఆ పెద్దోళ్ల మాటలు నాకు అర్థం కాలేదు, కానీ నా బిడ్డ బతికిన 4 రోజులు మన రుణం తీర్చుకోవడమే కాదు, దేశ సేవలో మరణించి జనుల గుండెల్లో నిలిచిపోయాడు. నాకు చాలా సంతోషం వేస్తోంది, అంతకంటే గొప్ప ఇంకేముంది అని తన చెమ్మర్చిన కళ్ళతో మాట్లాడుతుందన్నమాట. ఓకేనా. తల్లిదండ్రులందరూ తమ పిల్లలు వాళ్ళ కళ్ళెదుటే ఉండాలనుకుంటే ఎలా? ఈ దేశాన్ని రక్షించేవారు ఎవరు? సేవ చేసేవారు ఎవరు? మనిషి బ్రతకడానికి తిండి, బట్ట, గాలి, నీరు ఎలా అవసరమో దేశ సేవ కూడా అలా ప్రతి వారికి ఊపిరిగా నిలవాలి. సో మనం మన రెండో అబ్బాయిని కూడా సైన్యంలో చేరుద్దాం, దేశ రక్షణలో భాగస్వామిని చేద్దాం అంటూ గుండెల్లో బరువును దింపుకుంది. గోడ మీద వెలిగిపోతున్న వీరా ఫోటోను చూస్తూ నిద్రలోకి జారుకుంది. ఓకేనా. సో ఇదన్నమాట మాతృభూమి స్టోరీ. ఓకేనా. సో ప్రక్రియ కథానిక అన్నాం కదా. సో కథానిక వచ్చేసి ఏంటి? సో ఇక్కడ మనం ముందుకు గుర్తుపెట్టుకోవాల్సింది క్యారెక్టర్స్ అనమాట. ఇంకా డైలాగ్స్ ఇస్తారు, ఎవరెవరితో అన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. పద్మజ రామారావు జన్మించిన వాడు, వీళ్ళిద్దరికి జన్మించిన వాడు సుధీర్. చంద్రమ్మ, రోషయ్యలకు జన్మించిన వాడు వీర. ఓకేనా. సో ప్రక్రియ కథానిక అన్నాం కదా. కథ, కథానిక ఈనాడు పర్యాయపదాలుగా వాడుతున్నారు. సో కథ, కథానిక రెండు ఒకటే. ఓకేనా. కథానిక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. కథానిక అంటే ఒక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుందన్నమాట. క్లుప్తత అనేది దీని లక్ష్యము. ఓకేనా. చెప్పదలుచుకున్న విషయం పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేస్తుంది. ఓకేనా. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవిక చిత్రణ కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు. ఓకేనా. కథానికలో ముఖ్య భాగాలు ఏంటి? పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవికత, చిత్రణ. సో ఇదంతా కూడా కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు. క్లుప్తంగా చెప్తుందన్నమాట. ఇది క్లుప్తత దీని లక్ష్యం. ఓకేనా. ఎస్. సో ఇంకేమిచ్చారు?
పద్యం ఇచ్చారు చూడండి కింద. ఫస్ట్ ప్రశ్నలు ఇచ్చాడు, తర్వాత క్రింది పద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని చెప్పారు. దేశము మట్టి కాదనుచు దేశమటన్న మనుషులన్న సందేశము ఇచ్చిపోయిన మనిషి మహాశయుండప్పారాయన. దేశము త్యాగమూర్తుల పవిత్ర మహాశయములు ఫలించో, దేశము మట్టిగానప్పుడు దేశమనంగా మనుషులే సుమి. సో ఎస్టి జ్ఞానానంద కవి గారు దేశం గురించి ఇలా రచించారనమాట. ఓకేనా. సో క్వశ్చన్స్ చూడండి. పద్యంలో ఎటువంటి సందేశం ఉంది అంటే దేశం గురించిన సందేశం ఉంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, దేశాన్ని అని చెప్పింది ఎవరు? గురుజాడ అప్పారావు. వాళ్ళ త్యాగ ఫలాలను గుర్తించుకోవాలి, వాళ్ళ సేవలను గుర్తించుకోవాలి అని చెప్పేసి పద్యంలో ఉంది కదా. త్యాగమూర్తుల ఆశయాలు ఏమిటి అంటే దేశ సేవ కదా. త్యాగమూర్తులు వాళ్ళ సేవను త్యాగం చేసేసి దేశకు రక్షణ కల్పించారనమాట కదా. ఎస్. తర్వాత దేశం అనగానేమి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈ పద్యం రాసిన కవి ఎవరు? ఎస్టి జ్ఞానానంద కవి కదా. సో 4 ప్రశ్నలు తయారు చేయండి అని ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. భారతదేశ సైన్యాధికారిగా, భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ భారత సైనికాధికారిగా, భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన సైనిక వీరుడు బిపిన్ రావత్ అనమాట. ఎవరు? బిపిన్ రావత్. ఈయన పూర్తి పేరు లక్ష్మణ్ సింగ్ రావత్. ఇతను 1958 మార్చ్ 16వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ జిల్లాలో జన్మించారు. రావత్ భార్య మధులిక రావత్. ఈయన సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ పాఠశాల, కటక్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుని పూర్తి చేశారనమాట. సైన్యంలో ప్రవేశించిన రావత్ సెకండ్ లెఫ్టినెంట్ హోదా నుంచి జనరల్ హోదా వరకు ఎదిగారు. సైన్యాధిపతి హోదాలో పనిచేస్తున్న దేశ రక్షణ కోసం అనేక సంస్కరణలు చేపట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కఠిన విధానాలు ప్రవేశపెట్టారు. ఈయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పథకం, ఉత్తమ యుద్ధ సేవా పథకం మొదలైన వాటితో పాటు 2021 సంవత్సరంలో పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది. ఓకేనా. ఈయనకున్న పురస్కారాలు ఏంటి? పరమ విశిష్ట సేవా పథకం, ఉత్తమ యుద్ధ సేవా పథకం. ఓకేనా. తర్వాత 2021లో పద్మ విభూషణ్ అనే పురస్కారాన్ని కూడా ఇచ్చిందనమాట. రావత్ 2021 సంవత్సరం డిసెంబర్ 8వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు వ్యక్తీకరణ సృజనాత్మకతలో. తర్వాత వచ్చేసి భాషాంశాల్లో అర్థాలు ఇచ్చారు. అమరులయ్యారు అంటే స్వర్గస్థులయ్యారు. వాత్సల్యం అంటే మమకారం, ప్రేమ. వీడ్కోలు అంటే విడవడం. గిర్రున అంటే గుండ్రంగా. ఓకేనా. సో ఇలా. తర్వాత నానార్థాలు చూడండి. తల్లిదండ్రులను గౌరవించు. తల్లి, మాత, మొదటిది, దేవత. సో ఇవన్నీ నానార్థాలు అనమాట. తల్లి అంటే మాత, మొదటిది, దేవత. ఆశ, కోరిక, దిక్కు. సమయం, కాలం, ప్రతిజ్ఞ, ప్రతిభ. పేరు అంటే నామం, కీర్తి. సో ఇలా నానార్థాలు. పదాలకు పర్యాయ పదాలు. జీతం, భృతి, డబ్బు. దేశానికి, నాడు, జననాంతరం. దేశానికి పల్లెలు, పట్టుకొమ్మలు. ఏంటి ఇక్కడ నాడు, జననాంతరం? సో దేశంకి పర్యాయపదాలు ఏమొస్తాయి? ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులందరూ యుద్ధం అంటే పోరు, రణం. కుమారులు, కొడుకులు, పుత్రులు. ఓకేనా. సో కింద ప్రకృతి పదాలు రాయాలి. అంటే వికృతి పదాలు ఇచ్చారు, ప్రకృతులు రాయాలి. నిదుర, నిద్ర. పెత్తనం, వృధాత్త. అమ్మ, అంబ. కొమరుడు, కుమారుడు. తర్వాత భాషా క్రీడ ఇచ్చారు చూడండి. క్రింది పదాల్లో 2 పదాలు ఉన్నాయి. వీటిలో ఒక పదానికి అర్థం ఇవ్వబడింది. పాఠం చదివి ఇచ్చిన అర్థం ఆధారంగా రెండవ పదాన్ని గుర్తించి 2 పదాలు కలిపి రాయండి. ఓకేనా. ఉప అంటే ఉంచుట. ఉపన్యాసం, న్యాసం అనగా ఉంచుట అని అర్థం. ఓకేనా. ఉంచుట అంటే ఉపన్యాసం. ఓకేనా. కొన వ్యవసాయం, సాగు. మణి తర్వాత వెన్నులో ఉంటుంది, పూస, మణి పూస. తల్లి, నాన్నలు, తల్లిదండ్రులు. వ్యాపార తెలిసినవాడు, వ్యాపారవేత్త. తొలగి, వెళ్తుంది, తొలగిపోతుంది. సమాజ, పెరుగుట, సమాజాభివృద్ధి. సో ఇలాగనమాట క్రీడ. వ్యాకరణాంశాలు. సంధి పదాలను విడదీసి సంధి పేరు రాయాలి. ఓకేనా. గ్రామం, అది, గ్రామము ప్లస్ అది, ఉత్వసంధి.
సమాజాభివృద్ధి, సమాజ ప్లస్ అభివృద్ధి సవర్ణ దీర్ఘ సంధి. మనం ఎవ్వరు, మనము ప్లస్ ఎవ్వరు ఉత్వ సంధి. క్షమించండని, క్షమించండి ప్లస్ అని ఇత్వ సంధి. ఏమిటమ్మా, ఏమిటి ప్లస్ అమ్మ ఇత్వ సంధి. ఓకేనా. ఇక్కడ సమాజాభివృద్ధిలో సమాజ ప్లస్ అభివృద్ధి పరస్వరానికి హ్రస్వస్వరానికి అచ్చుపరమైంది. అది ఆకారం కూడా కావచ్చు. ఎందుకు కాలేదు, సవర్ణ దీర్ఘ సంధి ఎందుకు అయింది అంటే అవి సంస్కృత పదాలు. సో సమాజ అభివృద్ధి అనేవి సంస్కృత పదాలు కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అయింది. ఓకేనా. సో సమాస పదాలు చూడండి. గొప్ప పుస్తకం, గొప్పదైన పుస్తకం, ఇది విశేషణ కర్మధారయ కదా. ఎర్ర కలువ, ఎర్రనైన కలువ. తెల్ల పావురం, తెల్లదైన పావురం. సో పై ఉదాహరణలలో గొప్ప, ఎర్ర, తెల్ల అనేవి విశేషణాలు కదా. పుస్తకం, కలువ, పావురం అనేవి నామవాచకాలు. ఈ విధంగా నామవాచక విశేషణాల కలయికతో ఏర్పడే సమాసం కర్మధారయ సమాసం. ఓకేనా. నామవాచక విశేషణాలతో. ఓకేనా. తర్వాత కర్మధారయ సమాసాల గురించి నామవాచకం విశేషణాలను రాయండి. సో తర్వాత ఉన్నత వ్యక్తిత్వాన్ని అంటే ఉన్నతమైన వ్యక్తిత్వం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చిరునవ్వు, చిన్నదైన నవ్వు, ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత ఆదర్శ భావాలు, ఆదర్శమైన భావాలు. సో ఇదేంటి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దాన గుణము, దానము, దానమైన గుణము. సో ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దానం అనేది గుణము కూడా వస్తుంది దీనికి. ఓకేనా. ఇది రూపక సమాసం వస్తుంది దీనికి. ఓకేనా. తర్వాత ఉపమాలంకారం గురించి ఇచ్చాడు. మనం చెప్పుకున్న క్లాసెస్ అలంకారాలు క్లాస్ ఒకసారి వింటే ఈ అలంకారాలలో అసలు ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదన్నమాట. సో అయినా సరే చూద్దాం ఒకసారి. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. సో ఈ పై వాక్యంలో జ్ఞానాన్ని దీపంతో పోల్చారు. దేనితో పోల్చారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. జ్ఞానాన్ని దీపంతో పోల్చారు అంటే మనం పోలికకు తెచ్చుకున్న వస్తువు ఏంటి ఇక్కడ, దీపం. అంటే దేంతో పోలుస్తున్నాము అంటే దీపంతో పోలుస్తున్నాం. సో అది ఉపమానం అవుతుంది. ఉపమేయం ఏమవుతుంది, జ్ఞానం అవుతుంది. ఇక్కడ జ్ఞానం ఉపమేయం, దీపం ఉపమానం. ఓకేనా. జీవితానికి వెలుగునిస్తుంది అనేది సమాన ధర్మం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ జ్ఞానం పోల్చబడే వస్తువు, జ్ఞానం ఉపమేయం అవుతుంది. పోలికకు తెచ్చుకున్నది దీపం కనుక దీపం ఉపమానం అవుతుంది. ఉపమేయం అంటే పోల్చబడేది, ఉపమానం అంటే పోలికకు తెచ్చుకున్నది. ఓకేనా. కింది వాక్యాల్లోని ఉపమేయ ఉపమానాలను గుర్తించి రాయండి. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. సో చినుకులు ఉపమేయం అవుతుంది, ముత్యాలు ఉపమానం అవుతుంది. ఓకేనా. నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి. ఉపమేయం మాటలు, ఉపమానం అమృతం. పోల్చబడేది ఉపమేయం అని, పోలికకు తెచ్చుకున్నది ఉపమానం అని తెలుసుకున్నారు. ఓకేనా. సో క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలె కదలాడాయి. ఉపమేయం ఆలోచనలు, ఉపమానం ముళ్ళు. ఉపమావాచకం వలె. సమాన ధర్మం వచ్చేసి కదలాడాయి. ఓకేనా. ఉపమేయం అంటే పోల్చబడే పదం, ఉపమానం అంటే పోలిక కొరకు ఉన్న పదము, ఉపమావాచకం అంటే ఉపమేయ ఉపమానాల అనుసంధానకర్త, దేన్నైతే అనుసంధానిస్తున్నామో ఆ వర్డ్ అనమాట. ఓకేనా. ముళ్ళ వలె, ముళ్ళలాగా. ఓకే అలాగా. సమాన ధర్మం కదలాడాయి. ఓకేనా. ముళ్ళు కదలాడింది, ఆలోచనలు కదలాడాయి. సో సమాన ధర్మం ఇక్కడ ఉపమేయ ఉపమానాలలో ఉండే సమాన ధర్మం అనమాట అది. పై ఉదాహరణలో ఉపమేయమైన ఆలోచనలను ఉపమానమైన ముళ్ళుతో పోల్చి చెప్పడం జరిగింది. వలె అను ఉపమావాచకం ఉపమేయానికి ఉపమానానికి అనుసంధానకర్తగా ఉంది. ఉపమేయ ఉపమానాలలో కదలాడడం అనే సమాన ధర్మం ఉంది. ఈ విధంగా ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన సాదృశ్యమును చెప్పినట్లయితే ఉపమాలంకారం అవుతుంది. ఓకేనా. సో అదనమాట. ప్రాణిలోకంబు సంసార పతిత యగుట, వసుధపై గిట్టి పుట్టినవాడు గలడే, వాని జన్మంబు సఫలమెవ్వాని వలన, వంశమధికోన్నతి వహించి వెన్నకెక్కు. సో ఇది రచించింది ఏనుగు లక్ష్మణ కవి. సో దీని భావం ఏంటి అంటే ప్రాణులన్నీ సంసార బంధనాలలో చిక్కుకొని ఉంటాయి. భూమి మీద పుట్టి చనిపోని వాడుండడు. ఎవని వలన వంశము మిక్కిలి గొప్పదనం పొంది ప్రసిద్ధికెక్కునో వారి జన్మ సార్థకం అవుతుంది. ఓకేనా. అదన్నమాట. నెక్స్ట్ సూక్తి ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏమిచ్చారు సూక్తి, తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు సేవ అలవర్చుకో. సో ఇది చెప్పింది ఎవరు, రామకృష్ణ పరమహంస. ఓకేనా. ఏమో సూక్తులు ఇచ్చి ఎవరు చెప్పారు అని కూడా అడగొచ్చేమో. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా.
తీసుకోవడం కాదు, ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు, సేవ అలవర్చుకో అని చెప్పింది ఎవరు? రామకృష్ణ పరమహంస. ఓకేనా. జాతీయ సైనిక దినోత్సవం ఎప్పుడన్నాము? జనవరి 15వ తేదీ. సైనికుల త్యాగాలను స్మరిస్తూ సైనిక దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము. లాస్ట్ లెసన్లో వచ్చేసి ఆగస్టు 29th మాతృభాషా దినోత్సవం అని చెప్పేసి చెప్పారు అక్కడ కదా. మళ్ళీ పద్యం ఇచ్చారు చూడండి, మేటి పద్యాలు. పరమద పరమద పరమదయాకర శుభకర నరవరనుత గరుడగమన నగదర పరమ మురహర భవహర మాధవ ధరధరనుత ధవళ నయన దశ దశ తనయ. ఈ పద్యంలో అన్ని తలకట్లే ఉన్నాయి కదా. ఎస్. తర్వాత పద్యం వచ్చేసి అమృత నిష్యంది పల్లకి హ్లాదమునకు రాగిణి దివ్య సమ్మోద రాగమునకు తేనె తేటల నవకంపు సోనలకను సాటియగును మా తెలుగు భాషామ తల్లి. సో సురవరం ప్రతాపరెడ్డి గారు రచించినదనమాట ఇది. ఓకేనా. సురవరం అని ఇచ్చారు, అలాగే గుర్తుపెట్టుకోండి. అమృత నిష్యంది పల్లకి హ్లాదమునకు రాగిణి దివ్య సమ్మోద రాగమునకు తేనె తేటల నవకంపు సోనలకును సాటియగును మా తెలుగు భాషామ తల్లి. అందముల చిందు తీరు తీయములు గలగి ముద్దు గులికెడు నుడికారములను గలిగి లలిత జాతీయములు కలిగి ఎలరుచుండు తేట తేనియయుట మా తెనుగు మాట తేట వెన్నెల వెలుగులు తెలుగు నుడులు. సో ఇది చెప్పింది నాలం కృష్ణారావు. ఓకేనా. తర్వాత వచ్చేసి పాఠాంత అంశం వచ్చేసి అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం గురించి ఇచ్చారనమాట. అసలు ఏకపాత్ర అంటే ఏంటి అంటే మహనీయుని జీవితంలో జరిగిన పతాక సన్నివేశము, అంటే పీక్స్కి జరిగిన సన్నివేశం అంటే ఏంటి, అతని జీవితంలో అది హైలైట్ అనమాట. అది సంభాషణ పాత్రోచితంగా ఒక్కరే అభినయించడం ఏకపాత్రాభినయం. ఓకేనా. ఒక మహనీయుని జీవితంలో జరిగిన పతాక సన్నివేశమును సంభాషణను పాత్రోచితంగా ఒక్కరే అభినయించడం అన్నమాట ఏకపాత్రాభినయం. ఎంతకాలం సాగాలి ఆగడాలు, నీడను దేవతగా పూజించే అరమరిక లేని జాతిపై ఇంతటి రాక్షస కాండ. ఎవడిచ్చాడు దొరలకి హక్కు తన గడ్డకాని గడ్డపై అడుగుపెట్టి దౌర్జన్యానికి దిగిన ఈ దొరతనాన్ని దగ్ధం చేసి తీరకపోతే మన్యానికి మనుగడ లేదు. నిత్యం చచ్చే కన్నా వీరుడిగా పోరాడి చావడం యుక్తం. బ్రిటిషు నిరంకుశలపై తిరుగుబాటు, పరపీడన ప్రభుత్వంపై విప్లవం, ప్రతిమానవుడి జన్మ హక్కు. ఈ సీతారామరాజు ఒక్కడే కాదు, మన్యం వీరుల కొన ఊపిరున్నంత వరకు సీమదొరల శబ్దం భరతఖండంలోనే వినిపించ వీలు లేదు. సింహాలు విహరించే సీమలో నక్కలకు స్థానం ఉండరాదు. పులినైనా పిలిచి చంపగల మన్యజాతే తలుచుకుంటే ఈ దొరలకు త్రుటిలో గతులుమతులు లేకుండా చేయగలదు. 3 నెలల బిడ్డను కట్టుకొని స్వాతంత్ర పోరాటం సల్పిన ఝాన్సీ లక్ష్మీబాయే మనకు విప్లవ స్ఫూర్తి. నరుడు తలుచుకుంటే నల్లరాళ్లు బద్దలవుతాయి. పదండి వీరులారా, విజయం మనదే. మల్లు గంటాం పడాలు అశేషమన్య శూరులారా, కరిపై లంఘించే కొదమ సింగములారా, కదలండి కథనానికి అని చెప్పేసి అల్లూరి సీతారామరాజు గారి ఏకపాత్రాభినయంలో ఉందన్నమాట. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్లాస్ వచ్చేసి 3rd లెసన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, శతక సౌరభం. ఓకేనా. అంటే పద్యాలు అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట ఇది. ఓకేనా. సో నెక్స్ట్ 3rd క్లాస్తో మళ్ళీ మన వీడియో ఉంటుంది. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాట్ ఓన్లీ తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్కి సంబంధించిన అన్ని అంశాలతో సహా మీకు టెట్ అండ్ డిఎస్సి అయిపోయేలోపు సిలబస్ కంప్లీట్ అయ్యే బాధ్యతను మనం ఎప్పుడో తీసుకున్నాము. ఓకేనా. సో ఆ మాట ప్రకారంగానే మీకు అన్ని లెసన్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రీ క్లాసెస్ అన్నమాట. ఓకేనా. బాగా వినియోగించుకొని మీ ఎగ్జామ్స్లో మీరు అనుకున్నది సాధించేలాగా మీకు ఈ క్లాసెస్ యూజ్ అవుతాయని, మన ఛానల్ ఎప్పుడూ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ యూస్ఫుల్ వీడియో అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. మీకు ఇంకా ఏదైనా టాపిక్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.